కొంచెం ఒకసారి పోనీ అన్నా దాంతోపాటు టక్ ఆఫ్ వార్ పోటీలు పెట్టడం, ఏడు పెంకులాట మీరు చూసే ఉంటారు. చిన్నప్పుడు బాగా మీరు కూడా ఆడుంటారు. అది నాకు తెలిసి చాలా మంది ఇక్కడ మర్చిపోయి ఉంటారు కూడా. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు కర్రసాము. ఈరోజు కర్రసాము అనేది మన రాష్ట్రంలో ఒకప్పుడు నా చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు కానీ కర్రసాము అనేది ప్రతి పల్లెటూరులో ఉండేది. స్కూల్స్లో కూడా నిర్వహించేవాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా కర్రసాము కానీ నేర్పిస్తే వాళ్ళు రక్షించుకునేది కూడా అయ్యే పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారు కూడా, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక పక్క వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా స్కూల్లోనే రన్ చేయాలనుకున్నారు. అందుకనే దానికి రిలేటెడ్గా కూడా మనం మర్చిపోతున్న ఏదైతే కర్రసాముని మళ్ళీ ఈరోజు మనం చూసాం. మన దగ్గర ఉన్న సంప్రదాయాలన్నీ తీసుకొని పోయి వేరే దేశాలు, అదర్ కంట్రీస్, చైనా, దీంట్లో నుంచి మోడిఫికేషన్ చేసి కొత్త తీసుకుని వచ్చారు. అయితే మన దగ్గర మనం పాటిస్తున్న, ఆచరిస్తున్న, ప్రాక్టీస్ చేస్తున్న క్రీడని గుర్తు చేయాలని కర్రసాము కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తొక్కుడు బిళ్ళ అంటేనే ఇక్కడ చాలా మందికి చిన్నప్పుడు స్కూల్స్లో తొక్కుడు బిళ్ళ ఆడబిడ్డలు చాలా మంది బాగా పార్టిసిపేషన్ ఉంది. తొక్కుడు బిళ్ళ అనేదే మర్చిపోయారు. దానివల్ల అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, మెంటల్గా ఫిజికల్గా కూడా దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరు ఎలా మూవ్ అవుతున్నారో కూడా దాని మీద ఉండేది. ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదు. దాన్ని మళ్ళీ ప్రారంభించి ఈ సంక్రాంతి వేడుకల్లో దాన్ని కూడా తీసుకొని రావాలని స్కిప్పింగ్ అనేది ఇంకా అందరికీ తెలుసు, భాగస్వామ్యం. ఈ 6 డిసిప్లిన్స్ని 6 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎల్ ద్వారా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ల ద్వారా, అథారిటీల ద్వారా ఇవి నిర్వహించాలని మేము ఏదైతే జనవరి 10 నుంచి 12 వరకు 3 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దానికి కావాల్సిన ఏదైతే నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం మొదలు పెట్టాం. నెక్స్ట్ సంవత్సరంకి ఇంకా మీరేమన్నా క్రీడలు చెప్తే కూడా ముందుగానే పిలిపించుకొని మీ సలహాలు కూడా తీసుకొని ఇంకా ఏమన్నా మన సంప్రదాయాల ప్రకారం మర్చిపోతున్న క్రీడలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా భాజపా 3 పార్టీల కూటమిలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తాం, గుర్తిస్తాం, గౌరవిస్తాం. దీంట్లో ఎవరైతే బాగా రాణించారో వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అది వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగా భాగస్వామ్యం చేస్తారు. చాలా వరకు కొన్ని ఛానల్స్ కూడా, అది ఏబిఎన్ కానీ, ఈటీవీ, మిగతా ఏదైతే ఛానల్స్ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ముగ్గులు పోటీలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కొన్ని ఛానళ్ళు, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా, డిఫరెంట్ ఛానల్స్ కూడా ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే మీరు కూడా నాకు అనేక సందర్భాల్లో మీరు కూడా చెప్పారు, గ్రామీణ క్రీడలకు మీరు ఏ విధంగా చొరవ తీసుకుంటారని కూడా గతంలో మీరు నన్ను అడిగారు. ఈ విధంగా చొరవ తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళు కూడా కొంచెం కర్రసామని కూడా చేసి చూపిస్తారు. ఆ కబడ్డీ కోర్టులో చేస్తారు, అది మీరు విజువలైజ్ అవుతుంది. పోస్టర్ కూడా మనకి సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్ ఫెస్టివల్. మనం సంక్రాంతిని ఒక పండగలాగా చేయడంలో క్రీడలు కూడా మేజర్ పార్ట్. క్రీడలు
అది ఎక్కడన్నా స్థిరపడి ఉండి అందరూ పల్లెల్లోకి వచ్చినా లేకపోతే ఆ ప్రాంతాల్లోకి చేరుకొని అందరితో కలిసి చేసుకునేది, పెద్దలను గుర్తించుకునేది, దాంతో పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా అది రోలర్ గేమ్స్ని భాగస్వాములు చేస్తూ పండుగంటేనే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ మళ్ళీ కనుమరుగవుతున్న మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన పల్లెల్లో నిర్వహించుకుంటున్న క్రీడల్ని మళ్ళీ అందరికీ పరిచయం చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని, క్రీడాకారులను కూడా ఈరోజు రెగ్యులర్ స్పోర్ట్స్ మెడలిస్టులు ఓకే, వాటిని ప్రోత్సహిస్తాం, డెవలప్ చేస్తాం, ఓకే. మన క్రీడల్ని, గ్రామీణ ప్రాంత క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ 26 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా మనం ఒక 6 డిసిప్లిన్స్, 6 క్రీడలను ఎంచుకొని, ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని క్రీడలను కూడా భాగస్వామ్యం చేస్తాం. మొదటగా ఈరోజు స్కిప్పింగ్, తక్కుడు బిళ్ళ, కర్రసాము, 7 పెంకులాట, టక్ ఆఫ్ వార్, కిట్, గాలిపటాలు, కైట్ కాంపిటీషన్ ఇవి నిర్వహించుకున్న ఈ 6 డిసిప్లిన్స్ గాలిపట మేము వచ్చాము, వాళ్ళతో ప్యానల్స్తో మాట్లాడాం. ఇప్పుడు సింధు గారు ఉన్నారు, మొన్న కూడా మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉంటే సింధు గారితో కూడా ఆ రోజు వచ్చారు. ఆల్రెడీ భూమి పూజ కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 26 డిసెంబర్ నాటికి ఇండోర్ స్టేడియంది పూర్తి చేయాలి, రిమైనింగ్ అన్ని కూడా రావాలనేది వాళ్ళ ఆలోచనలో ఉంది. దానికి పూర్తిగా సహకరిస్తున్నాం. శ్రీకాంత్ గారిది ఏపీఐసిసి కింద ల్యాండ్ ఉంది, దానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. నేను ప్లస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ల్యాండ్ అలాట్ అయిపోయింది, అది తొందరలోనే 1 or 2 months లో భూమి పూజ చేయించే కార్యక్రమానికి కూడా శ్రీకాంత్. ఆల్రెడీ మన ఏదైతే గోపిచంద్ గారు ఆల్రెడీ భూమి పూజ అయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది అమరావతి. దాని తర్వాత ఎంఎస్కే ప్రసాద్ గారికి ల్యాండ్ ఇచ్చారు. ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా భూమి పూజ అయిపోయింది, ఆయన పక్కనే ఆయన మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాం. చాలా మంది కూడా అడుగుతున్నారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్దేశం ముఖ్యం, ఈ ప్రభుత్వ ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులు అకాడమీల ద్వారా ట్రైన్ అవ్వాలి. వీళ్ళు బెస్ట్గా ఆల్రెడీ బెస్ట్ ప్లేయర్స్గా ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినారు. వీళ్ళ సమక్షంలో ఇంకా బెస్ట్గా ట్రైన్ చేస్తే వీళ్ళు ఒకరే కాదు, ఇంకొక 100 మందిని తయారు చేయాలని ప్రభుత్వం విలువైన భూమిని కూడా ఇస్తున్నాం, ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు శ్రీచరణి ఉంది, హౌస్ సైట్ అడిగారు, ఫస్ట్ కడప అడిగారు, మళ్ళీ వైజాగ్ అన్నారు. 100% దాని అలాట్మెంట్ ఉంది. అదేవిధంగా ఈరోజు మైనేని సాకేత్ ఉన్నారు, ఆయన గ్రూప్ 1 పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరు వచ్చినా మేము ఈ రాష్ట్రంలో క్రీడాకారుడికి వెన్నుదట్టి ప్రోత్సహిస్తాం. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు తయారవడంతో పాటు ఇంకో 10 మంది తయారు చేయాలి, మా రిక్వెస్ట్. బ్యాడ్మింటన్లో మనం చూసాం, సింధు గారు, శ్రీకాంత్ గారు, ఇంకా దాని తర్వాత ఎవరు దీన్ని అందిపుచ్చుకుంటారు అని అనుకున్న టైంలో మన విజయవాడ బిడ్డ కూడా ఈరోజు సింగిల్స్ ఉమెన్లో గోల్డ్ మెడల్ సాధించడం, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి ఏషియన్ ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకునేలాగా ఆ భగవంతుడు మీ సహకారం కూడా కావాలి. భగవంతుడి సహకారంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అమ్మాయికి అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. ఎస్పెషలీ మన బిడ్డలను ప్రోత్సహించడంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇంకోటి కూడా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే శ్రీకారం చుడతాం. ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళందరినీ February 1st వీక్ ఆ క్రీడాకారులందరినీ కామన్వెల్త్, ఏషియన్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అవుతున్న పిల్లలందరినీ ఏదో మెడల్ వచ్చినాక వాళ్ళని పిలిచి కాకుండా ముందు నుంచే వాళ్ళకి కావాల్సిన విధంగా
ఏవైతే నిధులు వనరులు సమకూర్చి వాళ్ళని బెస్ట్గా ట్రైన్ చేసి వాళ్ళని మెడలిస్టులుగా మార్చడానికి ఒక ప్రణాళిక చేస్తాం. తొందరలోనే అది కూడా మీరు చూసి పండుగ తర్వాత ప్రణాళిక విడుదల చేస్తాం. ఒక మంచి కార్యక్రమం పెడుతున్నాం తొందరగా. ఒకరికొక స్పాన్సర్ చేయండి. ఇది కెమెరా ఏదో అడిగావు కదా సార్, అది ఏమడిగారో కూడా గుర్తులేదు. ఒకసారి ఆడి చూడు, అది ఎక్కడ తగులుతో పుట్టింది. ఓరి దుర్మార్గులారా, ఓరి అప్రాచులారా, ఓరి నీచులారా. నీకు వీడియోలు చేస్తాను. అంటే నెక్స్ట్ టైం మనకి సూర్య శేషమాత మొన్న బ్యాడ్మింటన్ లో కూడా గోల్డ్ మెడల్ ఉమెన్ సింగిల్స్. ఏమ్మా నేను ఏమో కదా క్యాప్ ముందుకు అడ్డు వస్తుందని చెప్పి తీసుకెళ్ళి పెట్టాను. అలా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి